నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు విజయవాడ బైపాస్ రోడ్డు. దీనికి చంద్రబాబు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ముందు అనుకున్న ప్రణాళిక ప్రకారం బైపాస్ పూర్తి చేసి జూన్ ఆఖరికల్లా వాహనాల రాకపోకలకు అనుమతించనున్నారు. జూన్ నాటికి పెండింగ్ పనులు పూర్తి చేసే విధంగా ఈ యొక్క ప్రణాళిక అయితే రూపొందించారు. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. వీడియో చివరిదాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ముమ్మరంగా కార్యకలాపాలు మొదలైన నేపథ్యంలో ఈ ప్రాంతం మీదుగా వెళ్ళేటువంటి బైపాస్ తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి కూటమి ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అధికారులను గట్టిగా ఆదేశించారు. దీంతో రాజధాని ప్రాంతానికి ఒక కీలక జాతీయ రహదారి అందుబాటులోకి రావడమే కాకుండా అక్కడి నిర్మాణాలకు అవసరమైనటువంటి మెటీరియల్ను సులభంగా తరలించేందుకు కూడా అవకాశం అనేది ఏర్పడింది. కాజా నుంచి గొల్లపూడి మీదుగా చిన్నౌటిపల్లి వరకు విజయవాడ బైపాస్ ఉంది. అంటే ఇది చెన్నై కోల్కతా హైవే బైపాస్ అక్కడ ఉందన్నమాట. అందులోని కాజా గొల్లపూడి ప్యాకేజీ 17.88 కిలోమీటర్లు. ఇది రాజధాని ప్రాంతంలోని 9 గ్రిడ్ రోడ్ల మీదుగా అయితే వెళ్తుంది. వీటిలో E3, E8, E10, E13, E15 ఈ గ్రిడ్ రోడ్లు క్రాస్ అయ్యే చోట్ల NHAA అండర్ పాస్లను అయితే నిర్మించింది. దీనివల్ల ఆయా గ్రిడ్ రోడ్లలో రాకపోకలు సాగించే వారికి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అయితే E9, E11, E12, E14 గ్రిడ్ రోడ్ల వద్ద యొక్క మాత్రం అండర్ పాస్లు లేకుండానే బైపాస్ నిర్మాణం అయితే పూర్తి చేశారు. అంటే బైపాస్ క్రాస్ అయ్యే ప్రాంతాల్లో ఈ 4 గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా మూసుకుపోతాయన్నమాట. ఈ గ్రిడ్ రోడ్లపై రాకపోకలు సాగించేవారు బైపాస్ దాటి వెళ్ళాలంటే మరో ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్ళక తప్పదనే పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలిసిన గత వైకాపా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో NHAA అధికారులు పనులు అనేది చేసేసారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4 గ్రిడ్ రోడ్ల వద్ద అండర్ పాసులు లేని విషయం కూటమి ప్రభుత్వం గ్రహించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ అండర్ పాసులు ఉండే విధంగా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆ 4 చోట్ల బైపాస్ను కట్ చేసి అండర్ పాసుల నిర్మాణానికి అంచనాలు రూపొందించే పనుల్లో ఇంజనీర్లు ఉన్నారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడారు. రాజధాని పనులు వేగంగా జరుగుతున్నటువంటి సందర్భంలో మొదట బైపాస్ నిర్మాణం పూర్తి చేయాలని, ఆ తర్వాత 4 గ్రిడ్ల వద్ద అండర్ పాస్లు నిర్మించేలా ఇద్దరు చర్చించి నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఒకవేళ ప్రస్తుతం బైపాస్ ఆపేసి 4 చోట్ల అండర్ పాస్ల నిర్మాణం పూర్తి చేయాలంటే మరో 15 నెలల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. దీంతో తొలుత బైపాస్ పూర్తి చేయడానికి సమ్మతించారు. దీంతో ఈ పనులు మరింత వేగంగా సాగనున్నాయి. వర్షాలు మొదలయ్యేలోపే జూన్ నెలాఖరుకల్లా ఈ బైపాస్ను అందుబాటులోకి తీసుకొచ్చేలా పెండింగ్ పనులు పూర్తి చేస్తున్నారు ప్రస్తుతం. ఈ విషయాన్ని కూడా NHAA అధికారులు అయితే చెప్పారు. అది ఫ్రెండ్స్, ఈ యొక్క విజయవాడ బైపాసు జూన్ నెలాఖరుకల్లా అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి కృతనిశ్చితం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ ధ్యేయాన్ని ఈ వీడియో ద్వారా వివరించాను. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.